ఓకే. ఇప్పుడు ఈ ఫీల్డ్‌లోకి వచ్చిన తర్వాత చాలా మంది అవార్డులు ఇస్తుంటారు కాబట్టి మీకు ఎన్ని అవార్డులు వచ్చినాయి ఇప్పటివరకు? నాకు ఇప్పటికొచ్చి 20 అవార్డులు వచ్చాయండి. 20 అవార్డులు? ఓకే. మొన్న రవీంద్ర భారతిలో నంది అవార్డు ఒకటి వచ్చిందండి. ఓకే. నంది అవార్డు వచ్చిందా? నంది అవార్డు. రవీంద్ర భారతి. ఓ సూపర్ నైస్. ఇంకోటి ఏంటంటే మన వైజాగ్ లో కూడా విజయవాడలో కూడా చాలా అవార్డులు వచ్చాయండి. ఓకే. అంటే ఎట్లా మీకు అవార్డులు ఎందుకు ఇస్తారు అసలు? జూనియర్ నాగార్జున లాగా మన సేవా ట్రస్ట్ అంటే చాలా కార్యక్రమం చేస్తాం కదా సార్. నాగార్జున ఉంటే మన జీవనం పోస్తుంటూ ఒక అంటే నేను వాళ్ళకి భోజనాలు పెట్టడం చేస్తుంటారు కదా, అది ఆ ఉద్దేశంతో మనం పిలిచి మంచి ఆర్టిస్ట్ మంచి మనసు ఉన్నదని ఇచ్చారు. ఓకే. అవును, నేను విన్నా నిజంగానే మీరు ఎక్కడనో పిల్లలందరూ తీసుకొచ్చి ఒక అనాథాశ్రమం లాగా ఏర్పాటు చేసి వాళ్ళకి మీరు సేవ చేస్తున్నట్టుగా నేను చూసాను. నిజం అది? అది నిజమేనంటే మీరు కాదు, ఇంకొక అబ్బాయి చేశారు, మన చేత రిబ్బన్ కటింగ్ చేయించారు విజయవాడలో. ఓకే. మీ ఆధ్వర్యంలో జరుగుతుంది. అతను చేస్తాడండి, మనకు అతను తమ్ముడు అవుతాడు, చాలా బాగా చేస్తుంటే ఒక అనబడుతుంది. నేను పిల్లలంతా తీసుకొచ్చి భోజనాలు పెడతాడు. అలాగే మన ఆరులో వాళ్ళు కూడా ఉందండి. సేవా కార్యక్రమాలు చేస్తారంటే సేవా కార్యక్రమం చిన్న చిన్న మనకి పెద్ద ఏం చేసింది లేదు కానీ మనకు తోసిన చేస్తున్నాం, మనం ఉన్నోళ్ళేం కదా సార్. మనకు వచ్చిన దాంట్లో కొద్దిగా అంతే. నేను ఒకటే చేస్తాను సార్, ఫోన్ చేస్తారు, చాలా మంది చేస్తారు. నాకు ఇలా ఇది రోమర్స్ కూడా వస్తుంటాయి ఫోన్లు. సార్ నాకు ఇలా ఉందని ఒకరోజు ఏం చేశారంటే తిరుపతిలో ఉంటుండే, నాకు డబ్బులు పరచిపోయాను సార్, నాకు ఒక్కసారి 10,000 రూపాయలు అంత ఇవ్వండి అన్నారు. ఏమి దేవుడే ఆయన లొకేషన్ పెట్టాడు కానీ ఉట్టిదో నిజం తెలియదు కదా మనకి. ఎందుకు మనకి దేవుడే అడిపించాడు అని నేను 20 రూపాయలు పంపించాను. దేవుడిగా తెలియదు. తర్వాత మీకు ఇచ్చేస్తానులేండి అన్న, ఇచ్చిన ఈ పని ఉంచుకో బాబు అని చెప్పి. అలాగే చాలా మంది మన ఇప్పుడు భద్రాచలంలో ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయింది, ఒక 5 రూపాయలు 5,000 ఇచ్చాం సార్. నేను ఒక బాబాయ్ గారు ఉన్నారు, గోపాల్ బాబాయ్ గారు, చాలా చిన్న పిల్లలతో కూడా బైక్ యాక్సిడెంట్ అయింది. వాళ్ళు నిజంగా కాలుకి మొక్కారండి సార్. నాకు నిజంగా ఎంత దూరం నుంచి వచ్చి నాగార్జున గారు అనేసి కాలు మొక్కి ఆ పిల్లకి డబ్బులు ఇచ్చాను సార్. ఏదో తోసింది, మనం ఉన్నోళ్ళేం కాదు సార్ మనం. ఇంకోటి సార్, నాకు దేవుడు అవకాశం కొద్ది స్థాయి ఎదిగితే ఇంకా చెయ్యాలని అనిపిస్తుంది, చెయ్యాలి, టైం రావాలి, అది అంతే మన కోరిక. సార్ నేను అడిగే క్వశ్చన్ మీరు బాధపడవచ్చు, మీరు కేవలం నాగార్జున లాగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని బిగ్ బాస్ తీసుకోవాలా? మీ దగ్గర ఏం టాలెంట్ ఉందని బిగ్ బాస్ లో తీసుకోవాలి? నాగార్జున టాలెంట్ చెప్తానండి సార్. అంటే నాగార్జున కాకుండా మీకు ఇంకేం టాలెంట్ ఉంది? సేవా కార్యక్రమం చేస్తాం కదా, అది బిగ్ బాస్ తీసుకోవాలా? ఎందుకు తీసుకోవాలంటే ఏం చెప్తారు మీరు? అది మన ఇష్టం కదా, తీసుకుంటే తీసుకోపని పర్లేదు. బిగ్ బాస్ లో తీసుకుంటే ఏదో టాలెంట్ ఉండాలి అంటే ఎందుకు తీసుకోవాలంటే ఏం చెప్తారు? నా టాలెంట్ అయితే ఆల్రెడీ నాగార్జున చేస్తున్నా కనుక ఎంటర్టైన్ చేస్తావు, బొమ్మలు గీస్తాను, ఆల్రెడీ మన సేవా కార్యక్రమం చేస్తున్నాం కనుక సేవా కార్యక్రమం చేస్తాం, మంచితనం దాన్ని పెట్టి తీసుకోవాలి. ఏదైతే లేదు మనం ఏం చేయలేము దానికి, అదేం కాదు, అది నా ఉద్దేశం అంటే. ఓకే. అందుకోసం బిగ్ బాస్ కి ఒకవేళ ఛాన్స్ వస్తే వెళ్దాం అంతే. అంటే నాకు అనిపిస్తుంది అంటే హోస్ట్ నాగార్జున ఉంటారు, కంటెస్టెంట్ గా మీరు ఉండాలని మీరు కోరుకుంటారా? చాలా కదా, అందులో ఒక సభ్యులే ఉంటాం సార్ మనకి. ఓకే. చూడడానికి కూడా బాగుంటుంది సాగర్, ఎందుకంటే చాలా మంది అదే అన్నారు, మీరు ఒకసారి వెళ్తే బాగుంటది అంటే. అందులో ఒకరు మీరు కనపడితే ఒక జనాల్లో కూడా కొద్దిగా వెరైటీ కనపడతారు కదండి, టైం రావాలి కదండి నేను అంటాను, అంతే కదా, ఏదైనా టైము. ఓకే. రీసెంట్ గా బిగ్ బాస్ 9 కి అగ్ని పరీక్ష అనే ఒకటి షో స్టార్ట్ చేశారు, అంటే కామన్ పీపుల్స్ తీసుకున్నారు, దానికి మీరు అప్లై చేసుకున్నారు? చేసుకుంటే అయిపోయింది కదా, మరి చేయలేదు. ఓకే. అంటే మర్చిపోయారా లేకుంటే ఎవరు చెప్పలేదా? తర్వాత అయిపోయిన తర్వాత నాకు ఐడియా వచ్చింది, అది మళ్ళాటి వాళ్ళు పిలుస్తారు అనేసి లెక్క మీద నేను ఇంకా. ఓకే. చాలా మంది కామన్స్ తీసుకున్నారు, దాంట్లో ఇలాంటి వాళ్ళు ట్రై చేసి ఉంటే మాత్రం కొద్దిగా బెనిఫిట్ అయ్యేది. అయితే ట్రై చేసాం కానీ అది మనకు తెలియదు, ఆ యాప్ గురించి తెలియదు కదా. ఓకే. ఎలా చేయాలి? సాగర్ గారు, మీరు మీ పర్సనల్ గా తెలుసుకోవాలనుకుంటున్నా, అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు? అంటే నేను ఎక్కువ చదవలేదు సార్, నేను 6th క్లాస్ అది మాని సార్, అంతే. మీ భార్య గురించి ఏం చెప్పదలుచుకున్నారు? మా భార్య చాలా మంచిదండి, ఇంటికాడ ఉంటారు వాళ్ళు, అంతే. అంటే వాళ్ళు ఇప్పుడు నీ యాక్టింగ్ చూసి వాళ్ళు కూడా ఎందుకులే ఇవన్నీ మనకు అవసరం అని ఇప్పుడు ఈ రోజు అన్నారా? ఇప్పుడే అంటారండి, మన కోఆపరేట్ చేస్తారా? ఎవరంటే ఇష్టం మీకు మీ ఫ్యామిలీలో? మా మిస్సెస్ అండి. ఓకే. ఎందుకంటే ఆవిడ మనం పెట్టి కదా, మనం ఎంత ఇంటికి స్థాయికి వస్తున్నంటే ఎంత అనుమానం రావాలి చెప్పండి, సోషల్ మీడియాలో చెప్పండి. అవును, కరెక్ట్. అదే ఇప్పుడు మరి మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ చుట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు సాగర్ చాలా బాగా ఇస్తాం సాగర్ నువ్వు అట్లా అంటారా, నేను పొగుడతారా? నిజంగానండి, నిజం చెప్తాను. నేను రైల్వే స్టేషన్ లోకి వెళ్ళేసి నాగార్జున ఉన్నా సార్ మీకు ఫోటో తీసుకుంటున్నాను. రైల్వే స్టేషన్ లో? ఎక్కడైనా సరే, ఇంక మన ఏరియా దాటి వచ్చినా సరే, సార్ మీరు ఇన్స్టాల్ బాగా చేస్తారండి, బాగా అన్నమయ్య కూడా బాగా చేస్తారండి అని అడుగుతుంటారు చాలా మంది. సార్ ఇంకోటి ఏంటంటే, ఒక్క షో వల్ల మొత్తం మీ లైఫ్ నాశనం అయింది అంటే
అది నిజమా కదా? ఏంటండి జబర్దస్త్ రావడం వల్ల మీరు ఒక షోలో చేశారు, అది నాశనం అయింది అని మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. రైట్ ఏంటి సార్? ఇప్పుడు ఏంటి కదా, అందులో అప్పుడు మేము 15 సంవత్సరాలు 20 సంవత్సరాల కిందట మరి ఇది సూపర్ డూపర్ చేసాం సార్. సూపర్ అందరూ టూ బ్యాట్స్ అందరం చేసాం. ఓకే, మీ ఇలాంటి జూనియర్ ఆర్టిస్ట్ అందరూ చేసాం. అదే ఈటీవీలో పెట్టారు. సూపర్ డూపర్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అవును, కరెక్ట్. బాగా చేసాం. అందరం కూడా కళాకారులు అందరం కూడా ఆనందపడ్డాం. డబ్బులు కూడా ఇచ్చారు, బాగుండేది. సో కూడా జనాలు ఏది జరిగితే చూస్తుండారు. ఇంతలోకి ఏం చేసిందంటే ఈ జబర్దస్తులు వచ్చారు. తర్వాత జబర్దస్త్ షో స్టార్ట్ అయింది. జబర్దస్తులు వచ్చి మేమే చేస్తామండి, డూప్స్ అన్ని మేమే అన్ని క్యారెక్టర్లు వేస్తాం, ఆడపిల్లలు మేము కార్డులే కొనుక్కున్నాం కదా అని. ఓకే, అంటే జబర్దస్త్ పెట్టడం వల్ల మీకు నాశనం అయిపోయింది అనుకోవచ్చా? అంతేనండి. మరి జబర్దస్త్ వచ్చిన తర్వాత కదా ఆర్టిస్టులు ఆ ప్రోగ్రామ్ పెట్టింది కూడా మిస్ చేశారు. ఈటీవీలో అక్కడ కూడా టాలెంట్ ఉంది అనుకోవచ్చు కదా? పెట్టచ్చు అంటే మేము ఆ క్యారెక్టర్ మేము కూడా చేస్తామని అన్నారండి. ఓకే, అది వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి మిమ్మల్ని పక్కన పెట్టేసి ఎన్ని సంవత్సరాలు చేశారు సూపర్ డూపర్? ఈటీవీలో సూపర్ డూపర్ 2 సార్లు చేశాను సార్. 2 సార్లు చేశారా? ఓకే, మీరు ఒక్కరే నాగార్జున గెటప్ ఉందా? మీతో 6 నాగార్జున అండి. 6 నాగార్జున గెటప్ లో ఉన్నారు. 6 నాగార్జున 3 నించారు. పేపర్ కటింగ్ కూడా మీకు చూపించాను. ఓకే, ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ కూడా దాని మీద ఉంది. అంతమంది నాగార్జున డూప్లు ఉండగా మీకేంది స్పెషాలిటీ? స్పెషాలిటీ ఏం కదండి, చూసారు మురళీమోహన్ గారు చాలా బాగా చేశారు. నాగార్జున ఉన్నారు, హైట్ తక్కువైనా సరే బాగుంటారు మీరు నాగార్జున అన్నారు. అది సార్. అంతేనా? అంతే సార్. ఓకే, ఇప్పుడు నాగార్జున గారి బర్త్డే మొన్న జరిగింది. సో మీరు ఇలా సెలబ్రేట్ చేసుకున్నారా మరి? సార్ ఓల్డ్ ఏజ్ అనేసి మా ఊరు పక్కనే ఒక 50 మంది ఆవిడ ఒక 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెట్టి చేస్తుంది ఆవిడ. ఓల్డ్ ఏజ్ అంత ముసలి వాళ్ళు అందరూ ఉంటారు. అక్కడికి వెళ్ళి భోజనాలు పెట్టడం అది చేసాను సార్. భోజనాలు పెడతారు? భోజనాలు పెట్టాను సార్. రక్తదానాలు అట్లా ఏమైనా చేస్తారా? అలాంటి లేదు సార్, భోజనాలు పెట్టిన రుద్రాశ్రమ. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్ని దానాలకి అన్నదానం గొప్పది అంటారు. రుద్రాశ్రమ అది బాగా చేస్తాయమ్మా. ఆవిడ వల్ల మనం అక్కడ భోజనాలు పెట్టడం చేస్తుంటే 10 సంవత్సరాలు ఎవరు ఇస్తారు కదా, సొంత డబ్బులు పెట్టి చేశాం సార్. సాగర్ గారు, ఇప్పుడు మీరు ఉద్దు తుఫాన్ వచ్చినప్పుడు కూడా కొన్ని కార్యక్రమాలు చేశారంట. ఆ టైంలో మీకు బాగా పచ్చమని ఒక డైరెక్టర్ కూడా చనిపోవడం వల్ల మీ స్టెప్ కొద్దిగా తగ్గింది అని చాలా మంది అంటారు, మరి నిజమాది? లేదు సార్, ఆ రోజు మనకి ఉద్దు తుఫానికి అంటే మా సంఘంలో ఉన్నారు చాలా మంది. వాళ్ళందరికి వెళ్ళి మేమేం చేసాం, ప్రతి హాస్టల్కి వెళ్ళి ఇలాగా మరి చేస్తున్నాం, ఉద్దు తుఫాన్ వచ్చింది కదంటే రైస్ ఇయ్యడం కానీ డబ్బులు ఇయ్యడం కానీ చేస్తే ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి రైస్ తెచ్చి ప్రతి ఎక్కడ మండలంలో ఉన్నారో నేను పెట్టాము సార్. రైస్ అది ఇచ్చాం, మీరు బట్టలు కూడా ఇచ్చాం సార్. సో ఇంకా మీకు తెలిసిన ఒక డైరెక్టర్ కూడా మీకు మంచి అవకాశం ఇస్తుంటే చనిపోవడం జరిగింది. అతను చెన్నై అతనండి, మనకి దస్పల్ హోటల్కి వచ్చాడు. అతను దస్పల్లి హైదరాబాద్ వైజాగ్ దస్పల్ హోటల్కి వచ్చి సార్ నా ఫోటో చూసి రమ్మన్నారు, ఇల్లు మాట్లాడాం. సార్ మంచి సినిమా చేద్దాం మనం, ఓకే అది నాగార్జున గెటప్లో చేద్దాం, ఇలా బిగ్ బాస్ లాగే ఉంటది, అది చేద్దాం అని అన్నారు. మనకు అవకాశం ఇచ్చారు అనకూడదు, మీకేం డబ్బులు కావాలంటే అన్నారు. నాకేం డబ్బులు అవసరం లేదండి, నీ చేసిన కార్యక్రమం చూస్తాను, చాలా మంచివాడివే నీకు అని అందరితో. అతనికి కరోనా వచ్చి చనిపోయారు అతను. ఓకే, ఒకవేళ అతను మంచిగా ఉంటే మీరు వేరే స్థాయిలో ఉండేవాళ్ళు కదా? నిజంగానే సందీప్ దీక్ లాగా అతను మంచి ఉంటే అనకూడదు, కానీ మంచి మళ్ళీ ఏ స్థాయిలో ఉండవు అంతే కదండి. అంతే. ఓకే, ఇప్పుడు సాగర్ గారు నేను ఒకటి విన్ అయిందంటే, మీరు నాగార్జున డూప్ గిటాప్ వేస్తున్నారు ఓకే, కానీ మీరు కావాలని కొంతమందిని బాలయ్య బాబు గిటాప్ వేయడాలు, పవన్ కళ్యాణ్ గిటాప్ వేయడాలు, ఈ రకంగా కూడా మీరు మోటివేట్ చేసి వాళ్ళని చాలా మంది ఇండస్ట్రీ తీసుకొచ్చారంట, నిజమా? సార్ నేను నిజంగా డూప్స్ నాగార్జున మన పవన్ కళ్యాణ్ తయారు చేశాను, ఆర్కృష్ణ తయారు చేశాను, కృష్ణ మరి బాలకృష్ణ తయారు చేశాను, చాలా మంది తయారు చేశాను, చిరంజీవి తయారు చేశానండి. ఓకే, నేను ఇన్స్టాల్ చేస్తుంటాను. అంటే మీరు వాళ్ళని ఇట్లా స్టైల్ నేర్పించటారా లేకుంటే మేకప్ చేసి చిన్న చిన్న స్టైల్స్ మూవ్మెంట్ అయ్యి చెప్పడం అని చేశాను. మేకప్ చేయం బాలకృష్ణగా చేశాను. ఎవరు ఆయన పేరేం పేరు? ఎత్తన మన నంద్యాల అబ్బాయి అండి, నరసింహ. అతను సేమ్ బాలకృష్ణలో ఉంటాడు. అతను అయితే నేను ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను సార్. ఆడియో ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత అతను బ్లాక్ ఉంటాడు, చిన్న బట్టపూర ఉంటుంది అతనికి. సార్ అన్నయ్య నీ ఫాలోవర్ నేను అంటే, అన్నయ్య నేను ఎలా చేద్దాం అనుకుంటాను, నేను చిన్న చిన్న బాలకృష్ణ చేస్తాను అంటే, తమ్ముడు నీకు 4 రోజులు చేసి పెడతాను, నువ్వు బాగుంటే నేను చేస్తాను కానీ నువ్వు నీ బతుకు కానీ అని అన్నాను. 4 రోజులు తయారు చేసిన ఈ రోజు ఈవెంట్లు చేసుకుంటాను, ప్రతి అనకూడదు కానీ నా పేరు చెప్పుకుంటాను జనాల్లో. ఓకే, ఈరోజు అనకూడదు, అతనికి కూడా పరిస్థితి బాగోదు. ఈరోజు పెళ్లి ఈవెంట్లు కానీ ఖాళీ లేకుండా ఆడుకుంటాడు. సేమ్ బాలకృష్ణలో ఉంటాడు, సేమ్ బాలకృష్ణ చేస్తాడు.
సో మీరైతే ఇప్పుడు అంటే సేవలు చేస్తూనే ఇవన్నీ చేస్తున్నారా? ఎన్ని మామూలు అండి, ఎవరైనా వస్తే చెయ్యాలంటే చేద్దాం, లేదండి. సో ఇప్పుడు నేను కూర్చున్న ఈ చైరు, ఇట్లాంటి ఒక చైరు మీరు నాగార్జునకి గిఫ్ట్ ఇద్దామని ప్లాన్ చేస్తారంట, నిజమా కదా? నిజమే సార్. ఇప్పుడు స్టోరీ ఏంది అసలు? హైదరాబాద్ లో మా ఫ్రెండ్ ఉన్నాడండి, నాకు యాపిల్ సెల్ ఇచ్చాడు, 1 లక్ష రూపాయల సెల్. అతను అన్నాడు, నేను మన ఇద్దరం కలిపి పట్టుకెళ్దాం, చైర్ తయారు చేస్తాను, నేనే తయారు చేస్తాను, అలాగైతే ఈజీగా మనం కలుపుతాం కదా అన్నాడు అతనికి ఇంట్లో పరిస్థితి బాగా చేయలేదు, అతను సోఫా సెట్లే తయారు చేస్తుంటాడు ఎక్కువ. ఓకే సాగర్ గారు, మీకు ఒక చిన్న కోరిక ఉంది, ఏంటంటే నాగార్జున సార్ని కలవాలని చిన్న కోరిక ఉంది. సో నాకు తెలిసిన ఒక నాగార్జున గారి అభిమాని, చాలా నాగార్జున బాగా క్లోజ్. సో ఆయనతో నేను లైవ్ కాల్ తీసుకుంటా, ఒకవేళ మీ అదృష్టం బాగుంటే ఆ కాల్ కనెక్ట్ అయితే చూద్దాం, ప్రయత్నం అది చేద్దాం మీకు. ఎందుకంటే మీకు కోరిక కాబట్టి నా తరపున ఒక చిన్న సాయం, ఎందుకంటే మీరు చాలా మంది సాయం చేస్తారు కాబట్టి నా తరపున చిన్న ప్రయత్నం అది చేద్దాం. హలో అఖిల్ గారు, నమస్కారం. నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు లైవ్ లో, సో మనతో పాటు ఒక ఆయన నాగార్జున డూప్, నాగార్జున లాగానే ఉంటాడు సేమ్ యాస్టేజ్ గా. తనకు ఇంచుమించు ఇన్స్టాగ్రామ్ 1,00,000 వరకు ఫాలోవర్స్ ఉన్నారు. తన కోరిక ఏంటంటే నేను నాగార్జున సార్ కలవాలి అని అంటున్నాడు. మీరు నాగార్జున గారి అభిమాని, మీరు అక్కినేని ప్రెసిడెంట్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు తన మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు, తనతో మాట్లాడండి ఒకసారి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, మాది అనకాపల్లి జిల్లా, అనకాపల్లి అండి. చూస్తుంటే ఫాలో అవుతుంది. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సార్. అంతే కళల ఉంది, మన కూడా కలుద్దాం అనుకున్నాం, మరి సార్ మనకు అవకాశం ఇవ్వలేదు కనుక. లేదు, బర్త్డేకి ఇవన్నీ కలవలేదు అండి. ఒక 4 days, ఒక 4-5 రోజులు మూవీ ఓపెనింగ్ ఉంది, 100 మూవీ ఓపెనింగ్ ఉంది సార్. అప్పుడు అందరినీ కలుస్తుంటాను, మీకు నేను చెప్తాను సార్. నేను ఓల్డ్ ఏజ్ అతను సార్కి ముసలి వాళ్ళందరికీ భోజనాలు కూడా పెట్టాను సార్. ఓల్డ్ ఏజ్ తెలుసు, మీరు రీసెంట్ షూట్లు కూడా చేస్తున్నారు కదా. చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మాకేం చూసి పెట్టండి సార్, మన బెదర్ వచ్చాడు కనుక ఒకసారి సార్ని కూడా కలుస్తున్నా. అతని దగ్గర అతను నా నెంబర్ ఇస్తాడు, మీకు కాల్ చేయండి, అంటే వేరే ఆఫీస్ లో ఉన్నాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను మీకు ఒక 1 week లో కల్పిస్తాను. అలాగే సార్, థ్యాంక్ యూ. అఖిల్ గారు, చెప్పండి. ఆయన నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, ఎందుకంటే చూసాను నేను అతన్ని ఇన్స్టాలో చూస్తాను. నాకు ఓకే, నేను ఆల్రెడీ మెసేజ్ చేశాను కానీ అతను రిప్లై ఇవ్వలేదు. బట్ ఇంకా సరే బిజీగా ఉంటారు ఎందుకని కూడా చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అఖిల్ గారు. నేను నంబర్ ఇస్తా తనకి. మీ దగ్గర ఎంతసేపు ఉంటాడు? ఇంకా మా దగ్గర ఇంకా 2 వరకు ఉంటాడు. సరే, నాకు లొకేషన్ పెట్టి నేను వస్తా. ఆఫీస్ లో పని అయిపోతే కలుస్తా డైరెక్ట్. ఓకే అఖిల్ గారు, నేను పంపుతా. మీ నంబర్ కూడా ఇస్తా తనకి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అఖిల్ గారు. ఓకే. సో ఓకే, మీకు తెలుసా తెలియదా, మిమ్మల్ని చాలా మంది ఫాలో అవుతారు ఇన్స్టాగ్రామ్ లో. ఆయన చెప్తుంది ఏంటంటే, నేను ఆయన కలిపిద్దాం అనుకున్నా, మీరు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయలేస్తే రిప్లై ఇవ్వలేదంట. సో ఇలా ఫీల్ అవుతారు. మరి ఇప్పుడు ఈయనతోనే ఒకళ్ళు కలిస్తే అలా కదా సార్. ఇప్పుడు మీ ఛానల్ వల్లనే నేను పరిచయం ఇప్పుడు వెళ్తున్నాను అంటే గ్రేటే కదా. అది అతను కూడా చూస్తున్నట్టు ఐడియాలో గ్రేటే మరి. అది అదే మెసేజ్ పెడితే నేను ఎవరు మెసేజ్ పెట్టించుకోను సార్, మనం బిజీగా ఉంటాం కదా. అది కూడా మీరు కూడా చూసిన తర్వాత మిమ్మల్ని చూసి నేను ఆ ఛానల్ చూసాను కనుక, ఛానల్ చూస్తాడు కూడా మీ ఛానల్ వస్తున్నాయి చాలా వీడియోలు ఇన్స్టాలో మంచిగా వస్తున్నాయి. అందుకే చూసిన తర్వాత బస్తి చూశాను, డైరెక్టర్ గారు చూశాను, ఇంకొక ఎవరిలో చూశాను. చూస్తే మనోడు ఈ ఛానల్ చేస్తే బాగుంది అనిపించింది నాకు. అది సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే మీరు కూడా మంచి వ్యక్తి, అంటే ఎన్నో సామాజిక సేవలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు నాగార్జున గారు అంటే ఇంత పిచ్చి ఉంది కాబట్టి మీరు అదే తక్కువ టైంలో తనని కలవాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో నాకు ఒకవేళ నాగార్జున గారిని మీరు కలిస్తే ఏమైనా డబ్బులు అడుగుతారా, ఏం అడుగుతారు మీరు? ఆయన సార్ ఏం అసలు నేను చూసిన వీడియోలు చూసి నేనేం చేశానో ఆయన కార్యక్రమం నేను చూడాలని కోరుకుంటున్నాను సార్. అతని డబ్బు గురించి కానీ నేనేం అవసరం లేదు సార్, అంతే. సో మీకు అంటే ఇప్పుడు హైదరాబాద్ లో కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా పరిచయం ఉన్నారంట కదా, తెలుసుకొచ్చే వాళ్ళ బషీర్ మాస్టర్ తోనే మీకున్న సంబంధం ఏంది అసలు? బషీర్ గారు మేము ఈవెంట్లు చేస్తుంటాం సార్. బషీర్ గాని, ఉప్పరబాలు గాని వీళ్ళందరూ ఉన్నారు చాలా మంది. అందరూ మేము ఈవెంట్లు చేస్తుంటాం, ఇద్దరు కలుస్తుంటాం. అదే. సో ఇప్పుడు ఒకవేళ ఛాన్స్ వస్తే నాగార్జున కలిసే ఛాన్స్ వీళ్ళని కూడా తీసుకెళ్తావా? ఏంట
వీళ్ళందరూ రారుకే సార్, నేను ఒక్కనే వెళ్ళాలా వెళ్తే. ఇప్పుడు నాగార్జున ఉన్నాం కనుక మనం చేసి అతని గురించి ఏంటి మనం కష్టపడి అది ఏంటి చేసి చూపించాలని మెయిన్, అంతే. అతను ఏదో ఆపరిస్తారని కాదు, హాస్పిటల్ మెయిన్. ఇప్పుడు నేను హాస్పిటల్, మన కష్టమే చాలు మనదే. ఓకే సార్, ఇప్పుడు మీకు ఇంచుమించు 1,00,000 మీదనే ఫాలోవర్స్ ఉన్నారు. సో మీకు ఫస్ట్ వీడియో మీది ఏది వైరల్ అయింది, మీకు ఎప్పుడు హ్యాపీనెస్ వచ్చిందంటే ఏం చెప్తారా సార్? చాలా వీడియోలు ఉన్నాయి సార్. ఎన్ని రోజులు చేస్తారు మీరు? నాకు బాగా రగడ సాంగ్ చేశాను సార్. రగడ బాగా వచ్చింది సార్. అక్కడి నుంచి అన్నమయ్య ఇవన్నీ చాలా, అంతే. భక్తి గీతాలన్నీ కూడా బాగా ఓవరాలి. బిగ్ బాస్ బాగా వచ్చింది సార్. బిగ్ బాస్ చేశాను. అది మాస్ లో చేసిన అమ్మకి వెళ్ళింది న్యూస్. మాస్ లో అది వాళ్ళ అమ్మ గురించి సెంటిమెంట్ డైలాగ్ ఉంటది, అది అమ్మకి వెళ్ళిపోయింది న్యూస్. ఓకే. Like, share and subscribe LG TV. Thank you. LG TV ki like, share, subscribe cheyandi. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.